నేనేదో నా దగ్గర నేనే ప్రొడ్యూసరు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అలా చేయలే వాళ్ళు. కానీ శివగారు శివన్న చేసిన అంటే యాక్చువల్గా అన్న చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇది అన్నకి ఫస్ట్ డెబ్యూ, ఇది అవును ఫస్ట్ డెబ్యూ. ఇది అన్న నాతో అంటే అన్న ఇంటర్వ్యూ కూడా మనం చేసాము. అందులో అన్న మాటలు ఏంటంటే, ఏది కూడా సేమ్ మీరు ఇందాక చెప్పినట్టుగానే, ఏది కూడా నేను అవతల వాళ్ళు నా కథను మార్చుకునేలా కాదు, నా కథకు తగ్గట్టుగా అవతల వాళ్ళు చేసే వాళ్ళని మాత్రమే నేను తీసుకున్నాను. నా గుడ్ లక్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాకు అంతే న్యాయం చేశారు నా కథకి. సేమ్ నా సినిమా మొత్తం కూడా మంచి, మీరు అన్నట్టుగా ఒక మంచి ఫ్యామిలీ ప్యాక్ అయితే వస్తుంది అని చెప్పని ఆయన అన్నారు. ఇప్పుడు మీరు చెప్తుంటే రెండు సింక్ ఐడియా వాస్తవం అది. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ స్టోరీ చెప్పడానికి శివబ్రో పిలిచారు ఆఫీస్కి. స్టోరీ చెప్పారు. స్టోరీ మొత్తం విన్న తర్వాత నేను ఒకటే మాట అన్నా, చాలా కాలం తర్వాత మంచి సినిమా వస్తుందన్న హారర్ కామెడీలో. హారర్ కామెడీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ భయపెట్టడం, ఓన్లీ నవ్వీయటం అని ఉంటుంది. దీంట్లో భయపెట్టడం ఉంటుంది, నవ్వీయటం ఉంటుంది, ఒక చిన్నపాటి ఎమోషన్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. అంటే దీన్ని మేము అందుకనే హారర్ కామెడీ అని కాకుండా హంగర్ కామెడీ అని పెట్టాం. ఆకలితో ఉన్నోడు ఎవరు సినిమాకి వచ్చినా కడుపు నింపుకొని బయటికి వెళ్తారని. సూపర్. ఆ సాంగ్ కూడా మీది అంతే బాగుంది, రిలీజ్ చేసిన సాంగ్స్ కూడా. నాకు సపరేట్ గా అయితే కనుక బకాసు టైటిల్ సాంగ్ నా మీదే ఉంటుంది అనమాట. అది రోల్రెడ్డా గారు రాశారు. ఓహో. అది రాసినప్పుడు అది సాంగ్ టేక్ చేస్తున్నాం అనమాట, రికార్డింగ్ లో టేక్ చేస్తున్నాం. శివబ్రో ఖాళీ ఉంటాడు బ్రో మీరు కూడా అన్నాడు. అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలు డైరెక్టర్ అనే అతను ఆన్ సెట్ యాక్టర్స్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకుంటారు, టేక్ అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్. కానీ మా డైరెక్టర్ గారు ఆ మ్యూజిక్ ఆ లిరిక్ పొరపాటున టీటు అయినా ఈ సరిగమ్మలు ఉంటాయి కదా, అవి కూడా జాగ్రత్తగా తీసుకొని స్కేల్స్ ఆన్ స్పాట్ అప్పటికప్పుడు ఇంకేమన్నా డైలాగ్ యాడ్ చేయాలంటే ఇంప్రూవైజ్ చేసి అలా తెప్పించారు పాటని. మీరు చూస్తే బకాసు టైటిల్ సాంగ్ అది కూడా ఒక టీం వర్క్ అనమాట. ఒక మ్యూజిక్ డైరెక్టర్, రోల్రెడ్డా గారు, మా డైరెక్టర్ గారు, ముగ్గురు కూర్చొని అంత కష్టపడి చేశారు కాబట్టి అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అండ్ దానికి కొరియోగ్రఫీ చేసిన లక్ష్మణ్ మాస్టర్ కూడా మాకు చాలా కంఫర్ట్ గా బాగా చేశారు కాబట్టి అంత బాగా వచ్చింది. రీల్స్ కూడా చేశారు మీరు అలాగే. అవును. డాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారో చూద్దాం పదండి. మనల్ని అయితే అది ఫస్ట్ సాంగ్, అది అవును బ్యాచులర్ సాంగ్ అనమాట. అవును. అదేంటంటే అది బ్యాచులర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు బ్యాచులర్ లైఫ్ చూసుంటారు, నేను బ్యాచులర్ లైఫ్ చూసుంటాను. నా బట్టలు అంటే ఇంకొకరు వాడుకోలేరు, మీ బట్టలు అంటే వాడుకోవచ్చు కదా ఇంకొకరు. ఖచ్చితంగా మీ షర్ట్స్ అంటే మీరు వేసుకుంటూ ఉంటారు. ఆబ్వియస్లీ నాది ఎలా వేసుకుంటారు ఇంకొకళ్ళు, వాడు నా సైజు ఉండాలి, లేకపోతే నాకు పట్టవు, వాడికి లూజ్ అయిపోతాయి, వాడిని నేను వేసుకోలేను, నాకు టైట్ అయిపోతాయి. కాబట్టి బ్యాచులర్ రూమ్ లో అలాగే ఉంటది, అలా లూజ్ అలాగే వేసుకొని వెళ్ళిపోతారు. అది ఫ్రెండ్షిప్ లో అలాగే ఉంటది అండి. అది బ్యాచులర్స్ అందరికి బాగా కనెక్ట్ అయిన బ్యాచులర్ అంతం సాంగ్ లో ఉంటది అనమాట. అవును. ఒకడు ఇంకోటి వస్తువుని ఎలా జాతీయం చేసుకుంటాడు, జాతీయం. అవును, రైట్. ఇంకొకటి అన్న, ఇందులో యాక్ట్ చేసిన ప్రాచి గారు, ప్రాచి ఠాకర్, ఆమె దాదాపు ఒక 5, 6, 7 years 8 years ఏమో గ్యాప్ ఉన్నట్టు సినిమాలోకి వచ్చి. ఆమెను కూడా సెలెక్ట్ చేసుకుని, అంటే అటువంటి క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకుని ఆమె కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారని చెప్పని అన్నారు. అంటే వీళ్ళందరినీ మీరు అమ్మాయి కూడా ఆ అమ్మాయి సినిమాలో ఒక హీరోయిన్ లాగా అనమాట. అవును. అంటే వీళ్ళందరినీ మీరు అక్కడ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీరు ఒక మీకు నెరేషన్ చేసినప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఆ స్టోరీ మీద. ఓకే, నాకు వీళ్ళందరినీ చూసిన అంటే జనరల్ గా అందరూ మనతో పాటు కో యాక్టర్సే కదా. ఇంకోటి మేము డైరెక్ట్ గా ఆన్ సెట్ కలవాల. ఫస్ట్ మాకు ఒకసారి వర్క్ షాప్ చేయించారు, అందరికి ర్యాప్ పెంచడం కోసం. ముందులో 2-3 days వర్క్ షాప్ చేయించారు. మేము ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అందరికి కలిపి మా క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఎక్కువ భయపడింది ప్రవీణ్ అన్న గురించి. ప్రవీణ్ అన్న ఆబ్వియస్లీ పెద్ద యాక్టర్, పొరపాటున అటు ఇటు అయినా ఆయన ఏమన్నా ఫీల్ అవుతాడు, ఏమన్నా అరుస్తాడు, ఏమో అనుకున్నాం. కానీ ఆయనే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేశాడు. అరే అట్ట కాదు ఇటు చేద్దాంరా, కానీ తింటావా తిను, ఇంకొక పెడతా కుక్కుతా. అలా మాకు ఆయన సపోర్ట్ చేసి ఆయన సీనియర్ నేనిది అని చూపించకుండా
ఎప్పుడు మాతో కలిసి కలివిడిగా అలా ఉన్నాడు కాబట్టే సినిమాలో అందరి పర్ఫార్మెన్స్ అంత బాగా వచ్చినాయి. నేనేం నమ్ముతాను అంటే నేను ఒక్కడనే బాగా చేస్తే సీన్ పండదు, నాతో పాటు చుట్టూరు ఉన్న వాళ్ళందరూ బాగా చేస్తేనే ఆ సీన్ పండిద్ది. ఆ సీన్ పండితేనే ఆ సినిమాలో ఆ సీన్కి వాల్యూ ఉంటది, ఆ సినిమా హిట్ అయ్యిద్ది. సూపర్ అన్న, మీ ఆలోచన అయితే మాత్రం చాలా బాగుంది. అది ఆల్రెడీ మీరు మీ సిరీస్ లో ప్రూవ్ చేశారు కూడా. అది ఆ ప్రజలకి అంత దగ్గర కావడానికి కూడా, అంటే ఇప్పుడు మీరు అందరు కలిసి ఆన్ టైం మీరు యాక్టింగ్ చేస్తేనే కదన్నా. అవును, డైరెక్టర్ గారు ఇస్తారన్న, రాస్తారు, మీరు ఆయన మనసులో ఉన్నట్టుగానే ఆయన రాస్తారు, ఇస్తారు. దాన్ని నిలబెట్టి న్యాయం చేసే వాళ్ళు ఉండాలి కదా. నేను ఓపెన్ చెప్తున్నాను, అది కూడా నేను మా డైరెక్టర్స్ అందరికి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు క్యారెక్టర్ నేను ఒక రకంగా అనుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నా సిరీస్ తీసుకోండి, వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒక రకంగా అనుకుంటా, కానీ వాళ్ళు చెప్తారు అలా కాదు, కొంచెం తగ్గి పెంచు అని. అంటే నేను నాకు మా డైరెక్టర్ సాయి అని, మా బంచిక్మెంట్ డైరెక్టర్, నాకు మా హర్ష అన్నవరపు ఫన్ బకెట్ డైరెక్టర్. హర్ష ఫస్ట్ ఫన్ బకెట్ నుంచే బయటకు వచ్చినాను. హర్ష అన్నవరపే నాకు నువ్వు యాక్టింగ్ చేయగలని తీసుకొచ్చాడు. ఆయన ఒక ఫేజ్ నేర్పించాడు. తర్వాత బంచిక్ బంటికి వెళ్ళిన తర్వాత సాయి డైరెక్టర్ అయ్యాడు. అతను నన్ను ప్యూర్ లెవెల్, నువ్వు ఓన్లీ కమెడీ అనే కాదు, నువ్వు ఎమోషన్స్ కూడా చేయగలవు, నీలో ఆ స్కిల్ ఉంది అని నన్ను ట్రైన్ చేశారని. నేను ఎక్కడ ట్రైన్ అవ్వాల, వాళ్ళు ట్రైన్ చేశారు కాబట్టి మీ ముందరకు అంత మంచి పర్ఫార్మెన్స్ రాగలుగుతుంది, యాక్ట్ చేయగలిగా అంతే. డెఫినెట్ గా ఎమోషన్ అంటే నాకు మీ ఈ సీన్లు గుర్తొచ్చినాయి. ఆటో రాజా అసలు ఏ ఎమోషన్ అది కదా, అది డైరెక్టర్, దానికి వంశీ పిన్ని కానీ వేరే అతను రాశాడు, అతను బాగా రాశాడు. అవి బాగా పండినాయి కూడా ఎమోషన్స్. నేను నమ్మేది ఒకటే, మొత్తం నా భుజం మీద వేసుకుని నేనే చెయ్యాలి అనుకుంటే ఏది సక్సెస్ అవ్వదు. ఒక టీం వర్క్ ఉంటేనే ఆ సినిమా అవని, సిరీస్ అవని, ఒక వ్యాపారం అవని, టీం వర్క్ లేనిదే ఏ పని సక్సెస్ అవ్వదు. ఆ టీం నాకు గట్టిగుంది కాబట్టి నాకు అలా సక్సెస్ అవుతూ వచ్చినాయి. డెఫినెట్ గా ఇది కొత్తపల్లిలో ఒకప్పుడు అవును, ఈ సినిమా రిలీజ్ కూడా అయ్యింది. అవును, అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు, హీరోకి ఫ్రెండ్ గా చేయడం జరిగింది. ఈ క్యారెక్టర్ గురించి ఒకసారి చెప్పండి. అసలు అంటే మీకు ఎలా వచ్చింది, ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది, ఎలా జరిగింది షూట్? అది ప్రవీణ పరుచూరి గారు, మీకు ఐడియా ఉండే ఉంటది, కొత్త పల్లిలో డైరెక్టర్ ప్రవీణ పరుచూరి, అండ్ ప్రొడ్యూసర్ కూడా ఆవిడే అనమాట. బేసికల్లీ ఆవిడ సినిమా ఎంతమంది తీసుకుంటే కేర్ ఆఫ్ కంచరిపాలెం, ఉమామహేశ్వర గ్రూప్, డిఫరెంట్ గా ఇది కూడా అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. ఆవిడ కూడా ఎక్కువ కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం